నంద్యాల జిల్లా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినంగా నిరసన ర్యాలీ. డోన్ పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 4వ తేదీన వెన్నుపోటు దినంగా ప్రకటించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి బుగ్గా రాజేంద్రనాథ్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయినప్పటికీ ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోవడం, వాటిని గాలికి వదిలేయడం, చంద్రబాబు మోసాలను, అరాచకాలను, అన్యాయాలను అరికట్టాలని నిరసన కార్యక్రమం చేపట్టడమైంది. వచ్చే ఎలక్షన్లలో ప్రజలు బుద్ధి చెబుతారని బుగ్గా రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలు నమ్మాలని చెప్పి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ. ఈ షూరిటీ ఈ రోజు మన పార్టీ అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన రాష్ట్రంలో ఈరోజు వెన్నుపోటు కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులు, కుటుంబ సభ్యులు కదా ముగ్గురు ఇది కాక ఇంట్లో ముసలి పెన్షన్ వస్తుందమ్మా అంటే అవునైనా వస్తుంది. ఎంతమ్మా వస్తుందంటే ఇంత 50 ఏళ్ళకి వస్తుందని చెప్పినారా? 50 ఏళ్ళకి వస్తుందండి. ఇది కాక 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వరకు అమ్మా ఎంతమంది ఉంటారంటే పేపర్ తీసుకున్నా నేనే ఉన్నానంటది కదా, నీకు నెలకి ఎంత 18,000. మీ ఇంట్లో ఏం చేస్తారమ్మా అంటే రైతు. ఇప్పుడు ఎంత వస్తుంది? 12,500. ఇది కాక మళ్ళీ 20,000 వస్తుంది. చెప్పిన ఇంట్లో ఉద్యోగం లేని పిల్లలు ఎవరైనా ఉన్నారంటే ఉన్నారు. నెలకు 3,000. నెలకు 3,000 ఉద్యోగం లేని పిల్లలకు, రైతులకు 20,000 ఎక్స్ట్రా వచ్చేది కాక, అదేవిధంగా ఆడవాళ్ళకేమో 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వరకు నెలకు 1,500 చొప్పున, సంవత్సరానికి 18,000. అదేవిధంగా మరి పెన్షన్ వచ్చేసి 60 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళకే తగ్గింపు. ఈ విధంగా అమ్మఒడి వచ్చేసి తల్లికి వందనం అని చెప్పి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అని చెప్పుకొని తిరిగిన మాట వాస్తవంగా కాదా? ఎప్పుడైనా కానీ పాలకులు అనేవాళ్ళు ఒక స్థాయికి పోయిన తర్వాత సత్యము, నిజము మనమే పలకకుంటే మన ప్రజలందరికీ ఏం నేర్పించినట్లు అని. మన దేశంలో పేదవాళ్ళ సంఖ్య ఎక్కువ. ఎవరైనా కానీ ప్రభుత్వం నుంచి ఎంతో కొంత సహాయము అందుతుందనే ఆశతో జీవించే వాళ్ళు ఎక్కువ. అటువంటి అమాయక జీవుల దగ్గరికి పోయి, అమాయక జనం దగ్గరికి పోయి ఇవన్నీ ఇస్తామని చెప్పి పేపర్ మీద రాసి లెక్కాచారం పెట్టి సంతకాలు పెట్టి ఇంటికి ఇచ్చి ఒకసారి ఏ విధంగా చేస్తావు నాయనా నువ్వు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తే ఏమన్నారు? ఆ రోజు సంపద సృష్టిస్తా అన్నాడు. సంపద సృష్టిస్తా అని చెప్పిన మనిషి ఈ రోజు ఏమైందంటే సంపద సృష్టించేదంటే నా చెవులు చెప్పుకుంటాడు. అన్యాయం, ఇంత అన్యాయంగా ఆ స్థాయికి పోయిన తర్వాత, ఆ ముఖ్యమంత్రి స్థాయికి పోయిన తర్వాత ఆ వయసులో చెప్పే మాటలేనా ఇవని చెప్పి ఒక అమాయకులు ఉన్నారు కదా అని చెప్పి ఆమెను మోసం చేసేది ఇది కరెక్టా అని చెప్పి, అందుకని వెన్నుపోటు దినం అని చెప్పి పేరు పెట్టిండే దానికే. వెన్నుపోటు పడిసి ఓట్లు తెప్పించుకొని ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం. ఇంత అన్యాయంగా ఎక్కడే కానీ చర్చలో ప్రజలు కూడా